ఇక ప్రభుత్వమా ఉన్నది ఉన్నవస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది ఓడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అటు మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన 21 టీమ్స్ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి ఆ రెండు ఏవో రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటి బాజాప్తా అది కూడా ట్రిబ్యునలే కదా బచావ్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీమ్స్ ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంకెంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైసా పని చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు ఈ డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి 45 టీమ్స్ అని రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక ఏం కుట్ర దాగింది ఇది 2 నెలల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడే